హాయ్ స్టూడెంట్స్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మారినవి కదా. మరి మారిన న్యూ ఫిజికల్ సైన్స్ టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ చాప్టర్ అయిన కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్ గురించి ఈ రోజు వివరంగా చెప్పుకుందాం. కెమికల్ రియాక్షన్స్ అంటే ఏంటి? మనం చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాం కదా. కొన్ని కెమికల్స్ కలపడం వల్ల రియాక్ట్ అయ్యి రకరకాల కలర్స్ అయ్యి వచ్చినాయి కదా, అవి కెమికల్ రియాక్షన్స్ అని మనకు తెలుసు. మరి అవేనా మన డైలీ లైఫ్ లో కూడా మనం కెమికల్ రియాక్షన్స్ మనకి కనిపిస్తాయా, జరుగుతాయా అంటే ఎస్, జరుగుతాయి. మన డైలీ లైఫ్ లో కూడా కెమికల్ రియాక్షన్స్ మనం జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. వాటి గురించి ఇప్పుడు చెప్పుకుందాం. డైలీ లైఫ్ లో కెమికల్ రియాక్షన్స్ ఏం జరుగుతాయో ఇప్పుడు చెప్పుకుందాం. మన టెక్స్ట్ బుక్ లో 6 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఏంటంటే మిల్క్ ఈజ్ లెఫ్ట్ అట్ రూమ్ టెంపరేచర్ డ్యూరింగ్ సమ్మర్స్. అంటే ఏంటి? ఎండాకాలంలో పాలను బయట పెట్టి వదిలేస్తే ఏం జరుగుతుంది? అది పొల్లని వాసన వస్తుంది. అంటే ఏంటి? అక్కడ ఆక్సిడేషన్ జరిగి మైక్రో ఆర్గానిజం డెవలప్ అవుతుందన్నమాట. అంటే కెమికల్ రియాక్షన్స్ మన డైలీ లైఫ్లో జరిగాయి కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే an iron tawa or pan or nail is left exposed to humid atmosphere. అంటే తడి వాతావరణంలో మనం మేకులు కానీ లేకపోతే ఐరన్ తవా కానీ ఇలాంటి ఐరన్ వస్తువుల్ని అట్మాస్ఫియర్లో బయట వదిలేసినప్పుడు ఏమవుతుంది? తుప్పు పడతాయి. పట్టడం అంటే ఏంటి? ఐరన్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఐరన్ ఆక్సైడ్ ఏర్పడుతుంది. అంటే Fe+O2 Fe2O3 కింద ఏర్పడుతుంది. అది కూడా ఒక కెమికల్ రియాక్షన్. ఇప్పుడు వచ్చేసి గ్రేప్స్ గెట్ ఫెర్మెంటెడ్. అంటే గ్రేప్స్ని బాగా పులియబెట్టాం. ఏం జరుగుతుంది? పులియబెట్టినప్పుడు అందులో ఆల్కహాల్ పర్సెంట్ అనేది డెవలప్ అవుతుంది. దీన్ని ఏమనాలంటే ఫెర్మెంటేషన్ అనాలి. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి ఫుడ్ ఈజ్ కుక్డ్. ఫుడ్ రియాక్షన్ అంటే బియ్యం వండినప్పుడు ఏమవుతుంది? అన్నం కింద మారుతుంది. అది కూడా ఏంటి? ఒక కెమికల్ రియాక్షన్. నెక్స్ట్ 5th ఎగ్జాంపుల్ వచ్చేసి ఫుడ్ గెట్స్ డైజెస్టెడ్ ఇన్ అవర్ బాడీ. అంటే మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం, ఇది కూడా ఒక కెమికల్ రియాక్షనే. మనం తీసుకున్నప్పుడు నోటి ద్వారా ఏదైతే తీసుకున్నామో ఆ పొట్టలోకి వెళ్ళి ఆ స్టమక్లోని HCl యాసిడ్ వల్ల అది గ్లూకోజ్గా మారి ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అది కూడా ఒక కెమికల్ రియాక్షనే. నెక్స్ట్ 6th వన్ వచ్చేసి వి రెస్పైర్. అంటే మన శ్వాస తీసుకున్నప్పుడు మన ఆక్సిజన్ మన శరీరం లోపల ఉండే గ్లూకోజ్తో రియాక్ట్ అయ్యి అది కార్బన్ డైఆక్సైడ్గా ప్రొడ్యూస్ అవుతుంది. ఇది కూడా మనకి కెమికల్ రియాక్షన్స్. మన టెక్స్ట్ బుక్లో 6 ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. అంటే మన డైలీ లైఫ్లో కూడా మన కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంది. మనం కింద తరగతిలో ఫిజికల్ చేంజ్ అంటే కెమికల్ చేంజ్ గురించి తెలుసుకున్నాం కదా. మనలో ఒకసారి గుర్తు చేసుకున్నాం. ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి, కెమికల్ చేంజ్ అంటే ఏంటి? కెమికల్ చేంజ్ అంటే మనం ఇప్పుడు ఒక పీస్ ఆఫ్ చాక్ తీసుకున్నాం కదా, దీన్ని విరిపితే ఏమైంది? 2 పీసెస్ కింద మారింది. అంటే ఓన్లీ షేప్ మాత్రమే మారింది, ఆకారం మాత్రమే మారింది. కొత్త పదార్థం ఏమీ ఏర్పడలేదు. దాన్ని ఫిజికల్ చేంజ్ అనాలి. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో ఐస్ క్యూబ్స్ బయట తీసాం. ఐస్ క్యూబ్ తీసి బయట పెట్టినప్పుడు కాసేపటికి ఏమవుతుంది? నెమ్మదిగా నీరులా మారిపోతుంది, లిక్విడ్ స్టేట్లోకి మారిపోతుంది. సాలిడ్ స్టేట్ నుంచి లిక్విడ్ స్టేట్లోకి మారిపోతుంది. అక్కడ ఏమైనా చేంజ్ జరిగిందా? సాలిడ్ స్టేట్లో ఐస్ యొక్క ఫార్ములా ఏంటి? H2O. లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ యొక్క ఫార్ములా ఏంటి? H2O. కానీ మనకి ఏ విధమైన ఫార్ములాలో చేంజ్ రాలేదు. మళ్ళీ ఆ వాటర్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? మళ్ళీ ఐస్ క్యూబ్స్ కింద మారిపోతాయి. అక్కడ ఫార్ములా మారలేదు. వాటర్ ఎప్పుడు కూడా ఐస్ క్యూబ్స్లో కానీ వాటర్లో లిక్విడ్లో కానీ ఎప్పుడు కూడా H2O కాబట్టి ఇది ఫిజికల్ చేంజ్. మరి కెమికల్ చేంజ్ అంటే ఏంటి? కెమికల్ చేంజ్ అంటే మన వుడ్ని కాల్చినప్పుడు మనకి వుడ్ రాదు కదా. ఆ కాల్చినప్పుడు బూడిద, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అంటే ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది. అలాంటి వాటిని కెమికల్ చేంజ్ అన్నారు. మెగ్నీషియం రిబ్బన్ని బాగా రుద్ది శుభ్రం చేసి బర్నర్ సహాయంతో బర్న్ చేసినప్పుడు చాలా ఎక్కువ కాంతితో పాటు యాష్ కూడా విడుదలవుతుంది. అంటే మెగ్నీషియం రిబ్బన్ ఫార్ములా ఏంటి? Mg. అది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి ఏమొస్తుంది? మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఫార్ములా ఏంటి? Mg. ఆక్సిజన్తో O2తో రియాక్ట్ అయ్యి
మెగ్నీషియం ఆక్సైడ్ వస్తుంది. మనం మెగ్నీషియం రిబ్బన్ బర్న్ చేసినప్పుడు చాలా ఎక్కువ కాంతితో పాటు ఒక యాష్ విడుదలవుతుంది. మరి ఆ యాష్ ఏంటి అంటే MgO. అదే మనం దీపావళికి క్రాకర్స్ కాల్చుతూ ఉంటారు కదా, అలాగే ఉంటుంది కాంతి కూడా. ఈ యాష్ని వాచ్ గ్లాస్లో కలెక్ట్ చేయాలి. Magnesium ribbon burn with a dazzling white flame and changes into white powder. It is formed due to the reaction between magnesium and oxygen present in air. అంటే మనకి మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మెగ్నీషియం ఆక్సైడ్ అనేది ఏర్పడింది. ఇప్పుడు నేను క్వశ్చన్కి మీరు కామెంట్లో ఆన్సర్ పెట్టండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యాష్ ఇన్ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్? క్వశ్చన్ ఇంకొకసారి చెప్తున్నాను. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యాష్ ఇన్ బర్నింగ్ ఆఫ్ మెగ్నీషియం రిబ్బన్? ఓకేనా? నెక్స్ట్ యాక్టివిటీ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం.